హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో మహావతార్ నరసింహ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. డైరెక్టెడ్ బై అశ్విన్ కుమార్. ఇదొక మైథలాజికల్ యానిమేషన్ మూవీ అయితే చాలా బాగుంది. యానిమేషన్ మూవీ అయినా కూడా చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. టెక్నికల్లీ టాప్ నాచ్ మూవీ. ఈ మూవీ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతారం గురించి. స్టోరీ లైన్ వచ్చేసి అందరికీ తెలిసిందే. అయినా సింపుల్గా చెప్పాలంటే, హిరణ్యాక్షుడు, హిరణ్యకశికుడు అనే ఇద్దరు రాక్షసులు ప్రజలని, దేవతలని ఎలా ఇబ్బంది పెట్టారు. అలాంటి రాక్షసుడైన హిరణ్యకశికుడికి విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. విష్ణువు శత్రువైన హిరణ్యకశికుడు ప్రహ్లాదుని చంపబోతే విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి ఎలా కాపాడాడు అనేది మూవీ స్టోరీ. ట్రైలర్తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. మన అందరికీ తెలిసిన స్టోరీయే అయినా చాలా బాగా ప్రజెంట్ చేశారు. గ్రాఫిక్స్ అండ్ సెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మనకి తెలిసిన స్టోరీ అయినా ఎవ్రీ మైనర్ డీటెయిల్ మనకి తెలియకపోవచ్చు, ఆర్ఎల్స్ మర్చిపోవచ్చు. ఈ మూవీలో ఎవ్రీ మైనర్ డీటెయిల్ని చూపించారు. ఏది ఎందుకు జరుగుతుంది అనేది ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా చూపించారు. సెటప్, స్టాండ్ పై ఆఫ్ సీక్వెన్సెస్ కూడా బాగా సెట్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. డైలాగ్స్ చాలా బాగుంటాయి. ప్రహ్లాదుడు పుట్టింది రాక్షసుడికి, పెరిగింది కూడా రాక్షసుల మధ్య అయినా కూడా తనెప్పుడు పాజిటివ్గా, ప్రశాంతంగా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో విష్ణువు సర్వాంతర్యామి అని చెప్తూ అందరికీ హితబోధ చేస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు చెప్పే ఎవ్రీ పాయింట్ అండ్ డైలాగ్ ఇప్పుడున్న అండ్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ వింటే మన హిస్టరీ అండ్ మన మైథాలజీస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అందరూ చూడవలసిన మూవీ ఇది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అరాచకం. ఫస్ట్ హాఫ్లో వారాహ అవతారం అప్పుడు థియేటర్లో అరుపులు మామూలుగా లేవు. అక్కడ బీజిఎం కూడా ఇచ్చి పడేశారు. ఇంకా క్లైమాక్స్లో నరసింహస్వామి ఎంట్రీ అప్పుడైతే థియేటర్ మొత్తం రచ్చ రచ్చ అయింది. ఒక పెద్ద మాస్ హీరో ఇంట్రొడక్షన్లా అనిపించింది నాకైతే. ఇంకా ఆ బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. మాస్ హీరోకి ఇచ్చినట్లు ఇచ్చారు మ్యూజిక్. టాప్ నాచ్ బీజిఎం అసలు. స్టోరీ టెల్లింగ్, విజువల్స్, సెట్స్, గ్రాఫిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఏ క్రాఫ్ట్ కూడా తక్కువ లేదు. అన్నీ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య డ్రామా కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ మహావతార్ పరశురామ్ కూడా తీయబోతున్నారని ఎండ్లో రివీల్ చేశారు. ఇదొక మహావతార్ సినిమాటిక్ యూనివర్స్. నెక్స్ట్ అన్ని అవతారాలు కవర్ చేస్తారని మూవీ టీం చెప్పారు. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి. ఇలాంటి క్వాలిటీ యానిమేషన్ మూవీస్ మన ఇండియాలో చాలా తక్కువే. ఇది ఖచ్చితంగా బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఇన్ ఇండియా. హాలీవుడ్లో మార్వెల్ కామిక్స్, డీసీ కామిక్స్ లాగా మనకి కూడా చేయాలంటే చాలా స్టోరీసే ఉన్నాయి. ఒక్క మహాభారతంలోనే చాలా స్టోరీస్ ఉంటాయి. అదొక ఎపిక్. ఇలాగే మన అన్ని మైథాలజీ స్టోరీస్ యానిమేషన్లో తీయాలి విత్ గుడ్ డీటెయిలింగ్. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అన్ని స్టోరీస్ తెలుసుకోవాలి. హోమ్బేల్ ఫిలిమ్స్కి ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్లోనే చూడవలసిన మూవీ ఇది. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.